హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మీషో నుండి రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్ అయితే చాలా తీసుకొచ్చానండి. టోటల్గా అయితే మనకి 16 బ్లౌజెస్ అయితే వచ్చాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్తో, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో అయితే వచ్చేసాయి. లేట్ చేయకుండా ఈ బ్లౌజెస్ అన్నీ ఎలా ఉన్నాయో వీడియోలో ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం. మీషోలోనైతే మెగా బ్లాక్ బాస్టర్ సేల్ రన్ అవుతుందండి. ప్రతి ఒక్క బ్లౌజ్ మీద, శారీ మీద అయితే ప్రైస్ డ్రాప్ అయిందండి. మీరైతే నచ్చిన వాటిని ఉంటే వెంటనే ఆర్డర్ని అయితే చేయండి. విష్ లిస్ట్లో పెట్టి లేట్ చేశారంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఖచ్చితంగా అవుతాయండి. అన్ని బ్లౌజెస్ కూడా డిఫరెంట్గా బెస్ట్ ఫ్యాబ్రిక్తో ఉండే విధంగా తీసుకొచ్చేసాను. మీరు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీడే వచ్చే ఇలాంటి కలెక్షన్ అయితే చూసేయచ్చు. కలెక్షన్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి, ఇక ముందు మన ఛానల్లో ఎలాంటి కలెక్షన్ తీసుకురావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే మెన్షన్ చేయండి. ఫస్ట్గా అయితే ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ని అయితే తీసుకొచ్చేసాను. మనకి బోట్ నెక్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ నెక్ అయితే ఇలా రౌండ్గా వచ్చేస్తుంది. మొత్తం కూడా మనకి నడుముకైతే ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసిందండి. గోల్డ్ జరీ ఉంటుంది, అలాగే విత్ సీక్వెన్స్తో అయితే వచ్చేస్తుంది. ఇక్కడ లేస్ అయితే కాదండి, మొత్తం కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్కే వచ్చేసింది. బ్లౌజ్కి అయితే నీట్ ఫినిషింగ్తో ఉంది, మంచి షైనింగ్తో అయితే ఉంది. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి. నేనైతే పిక్ని ఇక్కడ ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని యాడ్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి రౌండ్ నెక్ అయితే వచ్చేసింది. ఈ నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. ఈ ఫ్లవర్స్లో కూడా మళ్ళీ సీక్వెన్స్ అయితే ఉన్నాయండి. మంచి షైనింగ్తో ఉంది. పైకి వచ్చేసేసరికి మనకి బోట్ నెక్ వచ్చేస్తుంది. ఇలా హై నెక్లోనే ఉంటుంది. మనకి ఈ బ్లౌజ్కి అయితే ఫ్రంట్ ఉక్స్ అయితే ఉంటాయి. ఇక హ్యాండ్ వర్క్ని అయితే చూపిస్తాను చూడండి. హ్యాండ్కి అయితే బ్యూటిఫుల్గా వచ్చిందండి వర్క్ అయితే. ఈ హ్యాండ్కి వచ్చిన వర్క్ని చూస్తున్నారు కదా, సీక్వెన్స్ అయితే హైలైట్గా వచ్చాయండి. ఈ సీక్వెన్స్ కూడా మరీ రఫ్గా లేవు. మనం బ్లౌజ్ వేసి తీస్తున్నప్పుడు గీసుకుపోతాయన్న డౌట్ అయితే ఏమీ ఉండదండి. చాలా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చేసాయి. హ్యాండ్కి సెంటర్లోనైతే ఇలా ఫ్లవర్ పెద్దగా వచ్చేసింది. ఇక్కడ మాత్రం ఏదైనా లేస్ కాదండి, మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్తోనే వచ్చేసింది. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. చాలా బాగుంది, మెత్తగా ఉంది. ఒకరోజు మొత్తం కూడా క్యారీ చేయొచ్చు, అంత మెత్తగా వచ్చేసింది ఫ్యాబ్రిక్ అయితే. హ్యాండ్కు మొత్తం కూడా ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి కదా, ఇందులోనైతే సీక్వెన్స్తో అయితే వచ్చేసాయి. మనకి ఫ్రంట్ సైడ్ అయితే ప్రిన్స్ కట్ వచ్చేసిందండి. అలాగే కప్స్ కూడా ఉన్నాయి. నచ్చిన వాళ్ళు కప్స్ని ఉంచండి, లేదంటే తీసేసుకోవచ్చు. మనం లోపల నుంచి ఒక కట్ పెట్టామంటే కప్స్ అయితే చక్కగా బయటికి వచ్చేస్తాయి. ఇక్కడ నీట్ ఫినిషింగ్తో అయితే స్టిచ్చింగ్ వచ్చిందండి. నేను ఆర్డర్ చేసిన సైజ్ వచ్చేసి అయితే 36 సైజ్ని ఆర్డర్ని చేశాను. ఇందులో 32 సైజు నుంచి మనకి 40 సైజ్ దాకానైతే సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఫ్రంట్ నెక్ చూస్తున్నారు కదా, మనకి కొంచెం హై నెక్కే వచ్చేస్తుందండి, మరి కిందికి డీప్ అయితే ఉండదు. ఇక్కడ హుక్స్ చూస్తున్నారు కదా, మనకి ఫ్రంట్ హుక్స్ అయితే వచ్చేసాయి. నడుము చుట్టూ కూడా ఇక్కడ సీక్వెన్స్, అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే మంచి షైనింగ్తో ఉందండి. మీరు ఆపోజిట్ కలర్గానైనా బ్లౌజ్ని సెట్ చేసుకోవచ్చు, లేదా మన శారీస్కి బార్డర్స్ సెట్ అయ్యే విధంగానైనా ఈ బ్లౌజ్ని అయితే సెట్ చేసుకోవచ్చు. ఇందులో చాలా కలర్స్ అయితే ఉన్నాయి. హ్యాండ్ పొడవు చూస్తున్నారు కదా, మనకైతే దగ్గరగా 12 ఇంచెస్ అయితే వచ్చేసింది. ఇక్కడ లోపల సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి. మనకి మంచి లైట్ కాటన్ ఫ్యాబ్రిక్ ఏంటండి లోపల వచ్చింది. మనకి సిల్క్ అండ్ కాటన్ మిక్సింగ్లోనైతే ఈ లైనింగ్ ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మీకు బ్లౌజ్ టైట్ అనిపిస్తుంది అనుకున్నా ఒక కుట్టు వేసుకోవడానికి అయితే ప్లేస్ అయితే ఉంది. ఇక ఈ కప్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ లోపల సైడ్ ఒక కట్ పెట్టామంటే చక్కగా కప్స్ అయితే బయటకు వచ్చేస్తాయి. నచ్చని వాళ్ళు మాత్రమే తీసేసుకోండి. ఓవరాల్గా బ్లౌజ్ అయితే సూపర్గా వచ్చింది. బ్లౌజ్ ప్రైస్ కూడా అండర్ 370 రూపీస్ లోపే ఉంటుంది. నేను కరెక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తాను. లింక్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మరొక బ్యూటిఫుల్ బ్లౌజ్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ ఈ బ్లౌజ్ అయితే కౌ డిజైన్ కాన్సెప్ట్లో ఉండే విధంగా తీసుకొచ్చేసాను. ఇలాంటి బ్లౌజెస్ అయితే మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చేస్తుందండి. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే ఇలా లోటస్ ఫ్లవర్ డిజైన్, అలాగే లోటస్ లీఫ్ డిజైన్ అయితే ఉంటుంది. ఒక్కొక్క ఫ్లవర్కి అక్కడక్కడ మాత్రమే ఈ కట్ బీడ్ వర్క్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ మీద అయితే ఈ వైట్ కౌ డిజైన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ నెక్ కూడా కట్ బీడ్స్తో అయితే ఇలా లైన్ వచ్చేసింది. వర్క్ అయితే ఫినిషింగ్ చాలా బాగుందండి, నీట్గా వచ్చేసింది. పైన కూడా ఇలా లీవ్స్ ఉన్నాయి కదా, వీటికి కూడా అక్కడక్కడ కట్ బీడ్ వర్క్ వచ్చింది. మధ్యలో కూడా అక్కడొకటి సీక్వెన్స్ వర్క్ కూడా ఉంటుంది. ఇలా సైడ్కి వచ్చిన ట్రీ డిజైన్ కూడా చూస్తున్నారు కదా, ఈ ట్రీ డిజైన్కి చుట్టూ కూడా కట్ బీడ్ వర్క్ అయితే వచ్చేసింది. కొంచెం హెవీగా కావాలి, ఇంకా అన్నిటి చుట్టూ కూడా ఇలా కట్ బీడ్స్తో కావాలి అనుకుంటే కట్
బీట్స్ అయితే మనకి మీషోలో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. 140 రూపీస్కే మనకి 100 గ్రామ్స్ అయితే కట్ బీట్స్ వచ్చేస్తాయి. నార్మల్ నీడిల్తో అయితే మనం కుట్టేసుకోవచ్చు. నేను ఆ ప్రోడక్ట్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటిని అయితే ఆర్డర్ని చేసుకోండి. ఇక హ్యాండ్కి కూడా సేమ్ మనం బ్యాక్ సైడ్లో చూసిన విధంగానే ఇలా లోటస్ ఫ్లవర్స్ లీవ్స్ వచ్చాయి. ఒక పెద్ద ట్రీ డిజైన్ అయితే హ్యాండ్కి సెంటర్లో ఉంటుందండి. మనకి ఫ్రంట్లో కూడా ఇలా లోటస్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, చాలా నీట్గా ఉందండి. చుట్టూ కూడా ఇక్కడ కట్ బీట్స్తో అయితే వర్క్ వచ్చేసింది. కొన్ని ఫ్లవర్స్కి అయితే నిండుగా రాలేదు. ఇక్కడ మనకు వచ్చేసి ఈ వర్క్ అంతా కూడా ఇలా నీట్గా ఉందండి. అలాగే మనకు ముందు అయితే ఇలా ఫ్రంట్ హుక్స్లు అయితే వచ్చేస్తాయి. ప్రిన్స్ కట్ అయితే కాదండి, మామూలుగానే నార్మల్ బ్లౌజెస్ ఉంటాయి కదా, ఆ విధంగా ఉంటుంది. హై నెక్ వచ్చేస్తుంది కాబట్టి లుక్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ లోపల సైడ్ కూడా నేను చూపిస్తాను. ఈ బ్లౌజ్కి వచ్చిన లైనింగ్ వచ్చేసి కూడా మనకి కాటన్ అండ్ సిల్క్ మిక్సింగ్లోనైతే ఉంటుందండి. ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా, నీట్గా ఉంది. ఇక్కడ సైడ్ కూడా ప్లేస్ అయితే ఎక్కువగా ఉందండి. కొంచెం టైట్గా ఉంది బ్లౌజ్ అనుకున్న వాళ్ళు కూడా ఒక 2 కుట్లు వేయించుకోవడానికైతే ఇక్కడ ప్లేస్ అయితే ఎక్కువగానే వచ్చేసింది. 1 ఇంచు వెడల్పు ఉందండి. ఇక్కడ ప్లెయిన్గానైతే చక్కగా కుట్లు అయితే వేయించుకోవచ్చు. ఒకవేళ కప్స్ ఇష్టం లేని వాళ్ళు తీసేసుకోవచ్చు అండి. ఈ బ్లౌజ్కి కూడా కప్స్ వచ్చాయి కాబట్టి. ఇక్కడ హ్యాండ్ పొడవు అయితే నేను టేప్తో చూపిస్తానండి మీకు. పొడవు అయితే నార్మల్గా అన్ని బ్లౌజెస్కి వచ్చిన విధంగానే మనకి 12 ఇంచెస్ అయితే వచ్చేసింది. హ్యాండ్ 12 ఇంచెస్ టు 13 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా 12 ఇంచెస్ అయితే వచ్చేసింది. మీకు ఒకవేళ పొడవు అంత ఇష్టం లేదనుకుంటే మనకి షోల్డర్ మీద ఒక కుట్టు వేయించుకున్నామంటే కొంచెం పొడవు తగ్గుతుందండి. అలాగే హై నెక్ కాబట్టి మనకి వేసుకున్నప్పుడు హ్యాండ్స్ అయితే కొంచెం పైకే వచ్చేస్తాయి. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. నేను ప్రైస్ అయితే ఎగ్జాక్ట్ పిక్ని ఇక్కడ యాడ్ చేస్తాను, చూసేయచ్చు. అందులో కూడా బోలెడన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక మరొక బ్లౌజ్ని చూపిస్తున్నాను కదా, ఈ బ్లౌజ్ వచ్చేసి కలర్ వచ్చి పికాక్ బ్లూ షేడ్లోనైతే ఉంటుంది. వర్క్ అయితే చాలా బాగుందండి. సింపుల్గా కావాలి బ్లౌజ్ అనుకున్న వాళ్ళైతే ఈ బ్లౌజ్ని తప్పనిసరిగా తీసుకోండి. మనకి బ్యాక్ నెక్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది, మరీ హెవీగా పెద్దగా రాలేదు. అలాగే బ్యాక్ సైడ్ డోరీస్ కూడా చూస్తున్నారు కదా, ఇలా ప్లెయిన్గానైతే సింపుల్గా వచ్చేసాయి డోరీస్ అయితే. వర్క్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉందండి. కలర్ కూడా చాలా బాగుంది. ఇందులో కూడా బోలెడన్ని కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు ఏ బ్లౌజ్ నచ్చినా కానీ వాటి లింక్స్ని అయితే ఓపెన్ చేసి చూడండి, మీకు కలర్ ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా ఒకటే డిజైన్ అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా లైట్ బ్లూ షేడ్, అలాగే బ్లౌజ్ ఏ కలర్ ఉందో ఆ షేడ్లోనైతే ఫ్లవర్స్ వస్తాయి. చుట్టూ కూడా సీక్వెన్స్ వస్తాయండి. ఈ సీక్వెన్స్ కూడా మనకి లీఫ్ ప్యాటర్న్లోనైతే ఉంటాయి. ఈ బ్లౌజ్ కూడా ఫ్రంట్ హుక్సే వచ్చాయండి. ఇలాగే నార్మల్ బ్లౌజ్ ఉంటుంది కదా, అదే విధంగా అయితే ఉంటుంది. ప్రిన్స్ కట్ అయితే ఏముండదండి ఈ బ్లౌజ్కి అయితే. హ్యాండ్కి వచ్చిన వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉందండి, చాలా బాగుంది. నీట్గా ఉంది కదా, వర్క్ అయితే చాలా బాగుంది, నీట్గా వచ్చేసింది. మనకి హ్యాండ్ చుట్టూ కూడా వర్కే ఉంటుంది, ప్లెయిన్ అయితే ఉండదు. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే రా సిల్క్ ఫ్యాబ్రికే, కానీ కొంచెం మనకి సిల్క్ ఎక్కువగా మిక్సింగ్ అయిన విధంగా ఉంటుంది. కొన్ని రా సిల్క్ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే స్టిఫ్గా ఉండి ఒక రోజంతా కూడా వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ మాత్రం మెత్తగా ఉంది. ఇక్కడ హ్యాండ్ పొడవు చూస్తున్నారు కదా, 10.5 ఇంచెస్ అయితే ఉంది. ఇందులోనైతే సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి. నేనైతే 36 సైజుని అయితే ఆర్డర్ని చేశాను. 34 నుండి మనకి 40 సైజు ఉంది, 42 సైజు కూడా ఉంది. మీరు ఒకసారి ఓపెన్ చేసి చూసారంటే లింక్ని, అందులో సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీకు సెట్ అయ్యే సైజుని అయితే ఆర్డర్ని చేసుకోవచ్చు. బ్లౌజ్ లోపల సైడ్ అయితే పాలిస్టర్ లైనింగ్ వచ్చిందండి, కాటన్ అయితే కాదు. ఇక్కడ కూడా మనకి విడ్త్ చూస్తున్నారు కదా, కొంచెం ఎక్కువగానే ఉంది. ఒకవేళ బ్లౌజ్ టైట్ అవుతుంది అనుకుంటే ఒక కుట్టు అయితే వేయించుకోవడానికి వీలుగా ఉంటుంది. బ్లౌజ్కి చుట్టూ అయితే పైపింగ్ వచ్చేసిందండి, సేమ్ కలర్లోనే పైపింగ్ ఉంటుంది. ఇక్కడ మనకైతే కప్స్ వచ్చాయండి. నచ్చిన వాళ్ళైతే కప్స్ ఉంచండి, లేదంటే తీసేసుకోవచ్చు ఈజీగా అయితే. ఇక్కడ ఒక కట్ పెట్టామంటే లోపల సైడ్ మనకి చక్కగా ఆ కప్స్ అయితే బయటికి వచ్చేస్తాయండి. ఓవరాల్గా బ్లౌజ్ అయితే చాలా బాగుంది. మనం పెట్టిన ప్రైస్కి అయితే 100% వర్త్ ఇట్ అండి. ప్రైస్ కూడా అండర్ 320 రూపీస్ లోపే మనకైతే వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే. మరొక బ్యూటిఫుల్ బ్లౌజ్ని అయితే చూసేద్దాం. ఇలాంటి బ్లౌజెస్ అయితే వేసుకున్నప్పుడు మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుందండి. కలంకారీ డిజైన్ బ్లౌజెస్ ఇష్టపడే వాళ్ళైతే ఈ బ్లౌజ్ కలెక్షన్ అయితే మిస్ అవ్వకండి. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ కలర్ డిఫరెంట్గా ఉందనేసి అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ ఒక అమ్మాయి లోటస్ ఫ్లవర్ పట్టుకున్న విధంగా ఉంది కదా, ఇక్కడ లోటస్ ఫ్లవర్ చుట్టూ అలాగే ఈ అమ్మాయి చుట్టూ కూడా మొత్తం మనకి కట్ బీట్స్తో అయితే ఇలా వర్క్ వచ్చేసింది. ఇంకా మీకు హెవీగా కనిపించాలి ఈ ప్యాటర్న్ మొత్తం అనుకున్న వాళ్ళైతే కట్ బీట్స్ని తీసుకొని మనం నార్మల్ నీడిల్తో అయితే వర్క్ చేసుకోవచ్చండి. ఈజీగా ఒక ½ అవర్లో చక్కగా బ్లౌజ్కి వచ్చిన వర్క్నంతా కూడా హైలైట్గా చేసుకోవచ్చు.
ఈ కట్ బీట్స్ ఉన్నాయి, సీక్వెన్స్ కూడా మీషోలో అవైలబుల్గా ఉన్నాయండి. వాటి లింక్స్ ఇస్తాను. అండర్ 120 రూపీస్ లోపే మనకైతే వచ్చేస్తాయండి. ఇక్కడ ముందలైతే చూస్తున్నారు కదా, రైట్ సైడ్ అయితే ఇలా ఫ్లవర్స్ అలాగే లీఫ్ డిజైన్ వచ్చేసింది. ఇక్కడ ఫ్లవర్స్ లీవ్స్ అయితే బ్లూ అండ్ మస్టర్డ్ ఎల్లో షేడ్లోనైతే ఉంటాయండి. హ్యాండ్ మీద కూడా ఒక డ్రాప్ షేప్ వచ్చింది కదా, డ్రాప్ షేప్ చుట్టూ కూడా మళ్ళీ కట్ బీట్స్ వచ్చాయి. సెంటర్లో ఫ్లవర్స్కి అయితే సీక్వెన్స్ వచ్చాయండి. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. మరి హెవీగా షైన్ అయితే కాదండి, కొంచెం అక్కడక్కడ మాత్రమే వర్క్ వచ్చేసింది. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, హ్యాండ్ సెంటర్లోనైతే ఒక 2-3 ఫ్లవర్స్కి మాత్రమే కట్ బీడ్ వర్క్ అయితే వచ్చేసింది. కదమా మిగిలిన డిజైన్ అంతా కూడా ప్లెయిన్గా ఉంటుంది. పైకి మనకి చెక్స్ డిజైన్ కనిపిస్తుంది కదా, అదైతే ప్లెయిన్గా వచ్చేస్తుంది. ఫ్రంట్ హుక్సే వచ్చాయండి వీటికి కూడా. చూస్తున్నారు కదా, చాలా నీట్గా ఉంది బ్లౌజ్ అయితే. అలాగే ఈ బ్లౌజ్ లోపల సైడ్ అయితే మనకి కాటన్ అండ్ సిల్క్ మిక్సింగ్లోనైతే లైనింగ్ ఉంటుందండి. నేను అది కూడా చూపిస్తాను. ఇక్కడ హ్యాండ్ పొడవునైతే ముందుగా చూపిస్తాను. హ్యాండ్ పొడవు వచ్చేసి కూడా 12 ఇంచెస్ దాకానే ఉందండి. మరి పెద్దగా అయితే ఏం లేదు, అలానే చిన్నగా కూడా రాలేదు. హై నెక్ కాబట్టి మనం వేసుకున్నప్పుడు కొంచెం పైకే వచ్చేస్తుంది. 12 ఇంచెస్ హ్యాండ్ అంటే పొడవుగా ఉంటుందని అయితే అనుకోవద్దు. షోల్డర్ మీదకి కొంచెం ఎక్కుతుంది కాబట్టి పొడవు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓవరాల్గా బ్లౌజ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ లోపల సైడ్ కప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక కుట్టు తీసామంటే కప్స్ అయితే బయటకు వస్తాయి. కొంతవరకు ఇష్టపడరు కదా కప్స్ ఉంటే, అలాంటి వాళ్ళైతే తీసేసుకోవచ్చు. ఇక్కడ మనకి సైడ్కి వచ్చింది కదండి క్లాత్, ఇదైతే కొంచెం ప్లేస్ ఎక్కువగానే ఉంది. బ్లౌజ్ టైట్ అవుతుందంటే కుట్లు వేయించుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది. ఇలా ప్లేస్ అయితే ఎక్కువగానే ఉంది. సైడ్ మొత్తం కూడా చూస్తున్నారు కదా, మంచిగా ఓవర్లాక్ అయితే చేసిందండి. నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చేసింది. మనకి లోపల బ్లౌజ్కి అయితే లైనింగ్ వచ్చేసి అయితే కాటన్ అండ్ సిల్క్ మిక్సింగ్లో ఉంటుంది. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి అయితే అండర్ 500 రూపీస్ లోపు అయితే వచ్చేస్తుందండి. వర్క్ అయితే నీట్గా ఉంది, హై నెక్తో వచ్చేసింది. లుక్ సూపర్గా ఉంది. ఇలాంటి బ్లౌజెస్ అయితే మనకి పట్టు శారీస్ మీదకి, ఫ్యాన్సీ శారీస్ మీదకి ట్రెండింగ్గా ఉంటాయి. లుక్ కూడా సూపర్గా ఉంటుంది. నచ్చిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్ని చేయండి. మరొక బ్లౌజ్ని కూడా చూసేద్దాం. ఈ బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ వచ్చిన డిజైన్ని చూసేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడక్కడ లీవ్స్కి అయితే కట్ బీట్స్తో వర్క్ వచ్చేసింది. మధ్య మధ్యలో సీక్వెన్స్ కూడా వచ్చాయండి. హెవీగా వర్క్ కావాలంటే నేను వాటి లింక్స్ని అయితే ఇచ్చేస్తాను. కట్ బీట్ లింక్ని అలాగే సీక్వెన్స్ లింక్ని కూడా ఇచ్చేస్తాను. ఒకసారి చూడండి. అవి అయితే మనకి చాలా తక్కువ ప్రైస్లో మీషోలో అవైలబుల్గా ఉన్నాయండి. ఇక ఫ్రంట్ నెక్ మనకి చూస్తున్నారు కదా, స్టార్ నెక్ వచ్చేసింది ఫ్రంట్ సైడ్ అయితే. అలాగే ఫ్రంట్ హుక్సే ఉంటాయండి, బ్యాక్ సైడ్ హుక్స్ ఉండవు. ఇవి హై నెక్ బ్లౌజెస్ కాబట్టి మనకి ఫ్రంట్ సైడే హుక్స్ అయితే వచ్చేసాయి. బ్యాక్ సైడ్ అయితే ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే వచ్చేసిందండి. ఇలా చిన్ని కృష్ణుడు ఉన్న డిజైన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కౌ డిజైన్ కూడా చూస్తున్నారు కదా, నీట్గా వచ్చేసింది. చుట్టూ కూడా మనకి మొత్తం కూడా కట్ బీట్స్తో అయితే ఇలా హైలైట్గా వర్క్ అయితే వచ్చేసింది. సైడ్కి అయితే ఫ్రంట్ నెక్లో చూసాం కదా, ఇలా లీవ్స్ ఫ్లవర్స్ వచ్చాయి కదా, అవే ఇక్కడైతే వచ్చేసాయి. ఈ వైన్ కలర్ బ్లౌజ్ మీద అయితే మనకి మంచిగా ఈ కలర్స్ అయితే హైలైట్గా కనిపిస్తున్నాయండి. మల్టీ కలర్ శారీస్ మీదకి అయితే ఈ బ్లౌజ్ని అయితే చక్కగా పేరప్ చేసుకోవచ్చు. మనకి పైకి వచ్చేసేసరికి బోట్ నెక్, హై నెక్ అయితే వచ్చేసింది. హ్యాండ్ కూడా సేమ్ బ్యాక్ సైడ్ చూసినట్టుగా ఇలా కృష్ణుడు బొమ్మ వచ్చి చుట్టూ కూడా మనకి కటింగ్ బీట్స్ వచ్చేసాయి. చూడండి ఎంత నీట్గా ఉందో. సైడ్ కూడా ఈ ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. ఓవరాల్గా నీట్ ఫినిషింగ్తో వచ్చేసింది. ప్రతి ఒక్క బ్లౌజ్కి అయితే పైపింగ్ అయితే కంపల్సరీగా ఉంటుందండి. నెక్కి, హ్యాండ్స్కి, నడుముకి అయితే మనకి మొత్తం కూడా పైపింగే వచ్చేస్తుంది. ఇక్కడ హ్యాండ్ పొడవు చూస్తున్నారు కదా, దగ్గరగా హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి 12 ఇంచెస్ అయితే వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, 12 ఇంచెస్ అయితే వచ్చేసింది. హైలీ రికమెండ్ చేస్తానండి ఈ బ్లౌజ్ని అయితే. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా మనకి రా సిల్క్లోనే కొంచెం హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి. మరి ఇలా పోగులు పోయేటట్టు అయితే ఉండదు. మొత్తం కూడా నీట్ ఫినిషింగ్తో ఉంది. చక్కగా ఒక రోజంతా కూడా వేసుకొని ఉండొచ్చు. ఫ్యాబ్రిక్ అంత మెత్తగా ఉంది. లోపల సైడ్ లైనింగ్ వచ్చేసి ఏంటంటే మనకి సిల్క్ అండ్ కాటన్ మిక్సింగ్లోనైతే ఈ లైనింగ్ ఉంటుంది. ప్యూర్ కాటన్ కాదు, అలానే ప్యూర్ సిల్క్ కూడా కాదు, రెండు మిక్సింగ్ అయిన ఫ్యాబ్రిక్తో అయితే ఉంటుంది. ఇక్కడ వెడల్పు కూడా చూస్తున్నారు కదా, సైడ్కి వచ్చేసి మనకి కొంచెం కుట్లు వేసుకోవడానికి ఎక్కువ ప్లేస్ ఉంది. అలాగే నేను ఆర్డర్ చేసిన సైజ్ వచ్చేసి అన్ని బ్లౌజెస్ కూడా 36 సైజ్నే ఆర్డర్ని చేశానండి. మీరు ఒకసారి మీ నడుము చుట్టుకొలత లేదా చెస్ట్ చుట్టుకొలత చూసుకొని అయితే మీరు ఆర్డర్ని అయితే చేసుకోండి. కరెక్ట్గా ఆర్డర్ని చేసుకున్నారంటే బెస్ట్గా ఉంటుంది, మళ్ళీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చేయించుకోకుండా. మరొక బ్యూటిఫుల్ బ్లౌజ్ని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ బ్లౌజ్ అయితే హెవీగా ఉందండి, నీట్గా వచ్చేసింది. వర్క్ కూడా చూడండి ఎంత సూపర్గా ఉంది కదా. మొత్తం సీక్వెన్స్ అయితే హైలైట్గా షైన్ అవుతున్నాయండి. చాలా బాగుంది. నడుము చుట్టూ ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఇలా చుట్టూ కూడా ఇలా వర్క్ అయితే వచ్చేస్తుంది. ఒక 1.5 ఇంచ్ వెడల్పులోనైతే ఎంబ్రాయిడరీ వర్క్ అలాగే సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుంది. ఇక్కడ నెక్ కూడా మనకి ఏంటంటే కొంచెం పాట్ నెక్ టైప్లోనైతే ఉంటుంది.
ఇక్కడ డోరీస్ కూడా వచ్చాయండి. డోరీస్ అయితే కొంచెం సింపుల్గా వచ్చాయి, హెవీగా అయితే ఏం రాలేదు. వర్క్ కూడా చూడండి, ఇలా సైడ్కి లీఫ్ ప్యాటర్న్ టైప్ అయితే గోల్డ్ జరీతో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది. తర్వాత మనకి మొత్తం కూడా సీక్వెన్స్ అలాగే గోల్డ్ జరీ వీవింగ్తో అయితే ఈ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి. సూపర్గా ఉంది, అసలు షైనింగ్ కూడా చాలా బాగుంది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి, రా సిల్క్ అయితే కాదు, సిల్క్ ఫ్యాబ్రిక్తోనే ఈ వర్క్ అంతా వచ్చేసింది. హ్యాండ్స్కి అయితే హెవీగా వర్క్ ఉందండి, చాలా బాగుంది. ఈ బ్లౌజ్ కూడా ఫ్రంట్ సైడే హుక్స్ వచ్చాయండి. నేను మ్యాక్సిమం తీసుకున్న బ్లౌజెస్ అన్నీ కూడా ఫ్రంట్ సైడ్ హుక్స్ ఉండే విధంగానే చూసి తీసుకున్నాను. ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా మంచి రౌండ్ షేప్లో వచ్చేసింది, మరీ రౌండ్ ఉండదండి, కొంచెం కింది సైడ్కి వచ్చేసరికి వెడల్పుగా ఉంటుంది, పాట్ నెక్ షేప్లోనైతే ఉంటుంది. ఇక్కడ హ్యాండ్స్కి అయితే బ్యూటిఫుల్గా ఉందండి, వర్క్ అయితే చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇక్కడ ఒక మంచి బెస్ట్ ఆప్షన్ కూడా ఉందండి. ఇంత పొడవు హ్యాండ్స్ వద్దు, మాకు ఇంతవరకే వర్క్ కావాలి, 5 ఇంచెస్ హ్యాండే కావాలి అనుకున్న వాళ్ళకు కూడా చక్కగా ఇక్కడ మనం ఇది తీసేసి పైకి వేసుకునే విధంగా అయితే ఆప్షన్ ఉందండి. నేను లోపల సైడ్ నుంచి అయితే మీకు చూపిస్తాను. ఇలా చిన్న హ్యాండ్స్ పెట్టుకోవడానికి కూడా వీలు ఉంటుంది. అలా సెట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఒకసారి అయితే చూడండి. ఇలా ఫుల్ హ్యాండ్స్ అయినా బాగానే ఉంటుంది, లేదా మనకి ఇలా చిన్న హ్యాండ్స్ పెట్టుకోవడానికైనా ఈ వర్క్ అయితే సూపర్గా ఉంటుంది, ఇంకా హైలైట్గా కనిపిస్తుంది. నేను లోపల సైడ్ చూపించినప్పుడు అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ హ్యాండ్ పొడవును కూడా టేప్తో చూపిస్తాను. కొంతవరకు డౌట్ ఉంటుంది కదా, హ్యాండ్ పొడవు ఎంత వచ్చేసింది, సెట్ అవుతుందా లేదా, మరి పొడవు అవుతుందా అనుకున్న వాళ్ళకైతే నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను. 13 ఇంచెస్ అయితే హ్యాండ్ పొడవు వచ్చేసిందండి. ఇక లోపల సైడ్ అయితే చూపించేస్తాను, మీకు కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ లైనింగ్ వచ్చేసి మనకి మంచి కాటన్ అండ్ సిల్క్ మిక్సింగ్లోనైతే ఉంది. ఇక్కడ కప్స్ వచ్చాయి కదా, నచ్చిన వాళ్ళైతే కప్స్ ఉంచేయండి, లేదంటే తీసేసుకోవచ్చు ఈజీగానైతే. ఇక్కడ హ్యాండ్కి చూస్తున్నారు కదా, మనం వర్క్ని చూసాం కదా ముందులా, ఆ వర్క్ అయితే ఒక 5 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇక్కడ జాయింట్ వేసారండి ఆ వర్క్ని అయితే, అక్కడి వరకు మనం అలా తీయించేసి పైకి అయితే సెట్ చేయించుకోవచ్చు. అలా చేయించుకోవాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. పొడవుగా హ్యాండ్స్ వద్దు అనుకున్న వాళ్ళు సైడ్కి కూడా మనకి నడుముకి ఎక్స్ట్రా కుట్లు వేసుకోవడానికైతే వీలుగానైతే ప్లేస్ ఉంది. చక్కగా ఓవరాల్గానైతే మనకి సెట్ అయ్యే విధంగా బ్లౌజ్ వచ్చింది. ఇందులో మంచి సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఒకసారి మీరు క్యాటలాగ్ని ఓపెన్ చేసి చూసారంటే మీకు సైజెస్ కూడా ఏవేవి ఉన్నాయో తెలుస్తుంది. ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. ఇందులో కూడా బోల్డ్ అని కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను తీసుకొచ్చిన ప్రతి ఒక్క బ్లౌజ్లోనైతే కలర్ ఆప్షన్స్ ఉండే విధంగానే తీసుకొచ్చాను. మీరు ఏ బ్లౌజ్ అయినా నచ్చితే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మీ శారీస్కి నచ్చే సెట్ అయ్యే కలర్స్ అయితే ఉంటాయి కదా, ఆ కలర్స్ని ఆర్డర్ని చేసుకోవచ్చు. మరొక బ్యూటిఫుల్ బ్లౌజ్ని అయితే తీసుకొచ్చేసాను. ఈ బ్లౌజ్ అయితే మొత్తం కూడా లోటస్ ఫ్లవర్ కాన్సెప్ట్లోనే ఉంటుంది. బ్లౌజ్ వర్క్ అయితే నీట్గా ఉందండి, నాకైతే చాలా బాగా నచ్చేసింది. స్పెషల్గా ఇలాంటి డిజైన్ ఉన్న బ్లౌజెస్ అయితే నాకు చాలా ఇష్టం అండి. మీలో ఎంతవరకు ఇలాంటి కలెక్షన్ ఇష్టపడతారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ని మెన్షన్ చేయండి. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మనకి మంచిగా పింక్ కలర్ లోటస్ ఫ్లవర్స్ అలాగే లీవ్స్ కూడా వచ్చేసాయి. ఇక్కడ లోటస్ ఫ్లవర్స్ అన్నిటికి కూడా ఇక్కడ కట్ బీడ్ వర్క్ అయితే వచ్చేసింది. మధ్య మధ్యలో ఒక్కొక్క ఫ్లవర్కి అయితే సీక్వెన్స్ కూడా ఉంది. మనకి పై సైడ్కి వచ్చేసేసరికి బోట్ నెక్ వచ్చేస్తుంది, ఈ విధంగానైతే హై నెక్ ఉంటుంది. ఇక హ్యాండ్స్ కూడా చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చేసిందండి. హ్యాండ్స్ కూడా మొత్తం లోటస్ ఫ్లవర్స్ అలాగే లీవ్స్ అయితే వచ్చేసాయి. వర్క్ ఫినిషింగ్ చూడండి, నీట్గా ఉంది. ఇక్కడ ఈ హ్యాండ్స్ కూడా మీరు హైలైట్గా ఇంకా ఎక్కువగా మంచిగా షైనింగ్గా కనిపించాలి అనుకుంటే మీరు కట్ బీడ్స్తో అయితే వర్క్ చేసుకోవచ్చు. సింపుల్గా అయిపోతుందండి, ఒక హాఫ్ అన్ అవర్లో మనం వర్క్ని అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ పొడవుని కూడా నేను చూపిస్తాను చూడండి. హ్యాండ్ పొడవు వచ్చేసి అయితే మనకి 11.5 ఇంచెస్ అయితే వచ్చేసింది. 11.5 ఇంచెస్ ఉందండి. చక్కగా అందరికీ సెట్ అయ్యే విధంగానే హ్యాండ్ వచ్చేసింది. వర్క్ అయితే మనకి కప్స్ వచ్చేసాయండి. బ్లౌజ్కి అయితే నచ్చిన వాళ్ళైతే ఉంచేసుకోండి, లేదంటే తీసేసుకోవచ్చు. ఇక్కడ లైనింగ్ వచ్చేసి కూడా కాటన్ అండ్ సిల్క్ మిక్సింగ్లోనైతే ఉంటుందండి, చాలా బాగుంది. ఇక్కడ ప్లేస్ కూడా ఎక్కువగా ఉందండి. కొన్ని బ్లౌజెస్కి ఏంటంటే హ్యాండ్కి వచ్చేసేసరికి ప్లేస్ తక్కువగా ఉంటుంది కుట్లు వేసుకోవడానికి. ఇక్కడ ఈ బ్లౌజ్కి అయితే నీట్గా ప్లేస్ అయితే ఎక్కువగానే ఉంది. ఇంకా ఒక 2 కుట్లు ఎక్కువగా వేసుకోవచ్చు. బ్లౌజ్ టైట్ అవుతుంది అనుకుంటే అలా వేయించుకోవచ్చండి. ఓవరాల్గా బ్లౌజ్ అయితే నీట్ ఫినిషింగ్తో వచ్చేసింది. మనం పెట్టిన ప్రైస్కి అయితే వర్త్ ఇట్ అని చెప్తాను. ప్రైస్ కూడా మనకి అండర్ 500 రూపీస్ లోపే ఈ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. మీరు ఒక్కసారి అయితే క్యాటలాగ్ని చూడండి, బ్లౌజెస్ని అయితే వదిలిపెట్టరు, అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. మరొక డిఫరెంట్ లోటస్ ఫ్లవర్ కాన్సెప్ట్లోనే బ్లౌజ్ని అయితే తీసుకున్నాను. కొన్ని పట్టు శారీస్ మీదకి ఏంటంటే ఈ విధంగా ఉంటే మంచి లుక్ వచ్చేస్తుంది, కొంచెం ట్రెడిషనల్గా కూడా ఉంటుంది కదా వేసుకుంటే, అందుకనేసి అయితే నేను ఈ బ్లౌజ్ని తీసుకున్నాను. ఈ బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకైతే ఇలా లోటస్ ఫ్లవర్స్ అలాగే లీఫ్ డిజైన్ అయితే వచ్చేసింది. ఇక నేను తీసుకున్న బ్లౌజ్ కలర్ వచ్చేసి అయితే మెరూన్ కలర్ షేడ్లో తీసుకున్నాను. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయండి. ఇక్కడ ఫ్లవర్స్కి అయితే చుట్టూ కూడా ఈ కట్ బీడ్ వర్క్ అయితే వచ్చేసింది.
ఈ బ్లౌజ్ కూడా ఫ్రంట్ నెక్ హుక్సే ఉన్నాయండి, బ్యాక్ నెక్ అయితే ఏం లేదు. ఇక్కడ మొత్తం కూడా వర్క్ ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చేసింది. మనకి చిన్నగా రౌండ్ నెక్ అయితే వచ్చేస్తుంది ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ కూడా వర్క్ని చూపిస్తాను. బ్యాక్ సైడ్ ఇక్కడ లోటస్ ఫ్లవర్ డిజైన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ముందు చూపించిన బ్లౌజ్ కంటే ఈ బ్లౌజ్ డిజైన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ లోటస్ ఫ్లవర్ లీవ్స్ ఉన్నాయి కదా, కొంచెం డార్క్ గ్రీన్ షేడ్లో వచ్చేస్తాయి. వీటి చుట్టూ కూడా ఇలా కట్ బీడ్ వర్క్ అయితే వచ్చేసింది. లోటస్ ఫ్లవర్స్ చుట్టూ కూడా కట్ బీడ్ వర్క్ అయితే వచ్చింది. అక్కడక్కడ ఒక్కొక్క సీక్వెన్స్ అయితే కుట్టేసి ఉందండి. ఎక్కడ గమ్ముతో స్టిక్ చేసినట్టయితే ఏమీ లేదు, అంతే కూడా మనకి థ్రెడ్తో కుట్టినవే ఇవన్నీ కూడా. ఫినిషింగ్ అయితే నీట్గా ఉందండి. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే రా సిల్క్ ఫ్యాబ్రిక్లోనే మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి. మామూలుగా ఇలా కుట్లకడ ఫ్యాబ్రిక్ పిగిలిపోయేటట్టు అయితే ఏముండదు, మంచి ఫ్యాబ్రిక్తో వచ్చేసింది. హ్యాండ్స్ కూడా మనకి లోటస్ ఫ్లవర్ లీవ్స్ ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి, ఈ విధంగానైతే వచ్చేసింది. వేసుకున్నా కానీ లుక్ అయితే బాగుంటుందండి, మంచి డీసెంట్ లుక్ అయితే వచ్చేస్తుంది ఇలాంటి బ్లౌజెస్ అయితే. చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చేసింది. ఇక్కడ హ్యాండ్కి కానీ బ్లౌజ్కి నెక్కి అలాగే నడుము చుట్టూ కూడా పైపింగ్ అయితే వచ్చేస్తుందండి ప్రతి ఒక్క బ్లౌజ్కి. హ్యాండ్ పొడవు చూస్తున్నారు కదా, మనకి 11.5 ఇంచెస్ అయితే వచ్చేసిందండి. కొంచెం హై నెక్ కాబట్టి హ్యాండ్స్ పొడవున్నా మనకి సెట్ అయిపోతుంది వేసుకుంటే. లోపల సైడ్ వచ్చేసి అయితే ముందు చూపించిన బ్లౌజ్కి ఉన్న విధంగానే కాటన్ అండ్ సిల్క్ మిక్సింగ్లోనే ఈ లైనింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా సైడ్కి అయితే ప్లేస్ ఎక్కువగానే ఉంది. అన్ని బ్లౌజెస్ కూడా నేను 36 సైజే ఆర్డర్ని చేశానండి. మళ్ళీ డౌట్ వచ్చి మీరు ఈ బ్లౌజ్ని ఎంత సైజ్ ఆర్డర్ చేశారని అయితే కామెంట్ చేయకండి. అన్ని బ్లౌజెస్ కూడా నేను 36 సైజే తీసుకున్నాను. మీ సైజుని పట్టయితే మీరు బ్లౌజ్ని ఆర్డర్ని చేయండి. ఈ బ్లౌజ్ కూడా కప్స్ అయితే వచ్చాయి. నార్మల్గానే మనకి కటింగ్ అయితే ఉంటుంది, ప్రిన్స్ కటింగ్ అయితే ఏమీ రాలేదండి. ఓవరాల్గా బ్లౌజ్ అయితే సూపర్గా ఉందండి. మనం పెట్టిన ప్రైస్కి అయితే వర్త్ ఇట్ అనే చెప్తాను. నేను ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని అయితే వీడియోలో యాడ్ చేస్తాను. మరొక బ్యూటిఫుల్ బ్లౌజ్ని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ ఈ బ్లౌజ్ కూడా మనకి ఫ్రంట్ హుక్స్ కాన్సెప్టేనండి. ఇక్కడ వర్క్ చూస్తున్నారు కదా, ఇందులో కూడా లోటస్ ఫ్లవర్స్ వస్తాయి కానీ డిఫరెంట్ ప్యాటర్న్తో ఉంటుంది. చూడండి, ఈ విధంగానైతే లోటస్ ఫ్లవర్స్ వస్తాయి, అలాగే లీవ్స్ కూడా ఉంటాయి. చాలా బాగుందండి ఈ వర్క్ అయితే, సింపుల్గా ఉంది. ముఖ్యంగా ఈ డార్క్ వైలెట్ కలర్ షేడ్ అయితే చాలా బాగుందండి, సూపర్గా ఉంది. మనకి పట్టు శారీస్లలో కూడా ఈ కలర్ అయితే ఎక్కువగా ఉంటుంది కదా, ఫ్యాన్సీ శారీస్కి కూడా చక్కగా సూట్ అవుతుంది బ్లౌజ్ అయితే. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఒక కవ్ వచ్చేస్తుందండి. ఈ కవ్ చుట్టూ కూడా మళ్ళీ మనకి నెక్కి అయితే ఈ కవ్ నెక్కి కట్ బీడ్స్ అయితే వర్క్ వచ్చేసింది. అలాగే ఫ్లవర్స్కి పక్కన ఉన్న లీవ్స్ కూడా అక్కడక్కడైతే కట్ బీడ్ వర్క్ అయితే వచ్చేసింది. యాజ్ యూజువల్గా మీకు హెవీగా వర్క్ కనిపించాలి అనుకుంటే మాత్రం మీరు మీషోలో కట్ బీడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి చక్కగా ఆర్డర్ని చేసుకొని అయితే ఈ బ్లౌజ్కి ఇంకా హైలైట్గా అయితే చేసుకోవచ్చు. ఈ బ్లౌజెస్కే కాదండి, మన దగ్గర ఓల్డ్ బ్లౌజెస్ కూడా ఉంటాయి కదా, ఇలా కొంచెం డిజైన్ వచ్చిన బ్లౌజ్కి కూడా హైలైట్ చేయాలి అనుకుంటే కట్ బీడ్స్ అలాగే సీక్వెన్స్తో అయితే మనం హైలైట్ చేసుకోవచ్చు. చక్కగా ఒక హాఫ్ అన్ అవర్లోనే హైలైట్ అయిపోతుంది బ్లౌజ్ అయితే, సూపర్గా ఉంటుంది. ట్రై చేయాలి అనుకున్న వాళ్ళైతే వాటి లింక్స్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చూసి ఆర్డర్ని చేయండి. ఇక హ్యాండ్స్ కూడా మనకి మొత్తం కూడా ఈ లోటస్ ఫ్లవర్ కాన్సెప్టే ఉంటుంది. నీట్గా ఉందండి, నిండుగా వచ్చేసింది వర్క్ అంతా కూడా. వేసుకున్నా కానీ బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేస్తుంది. లోపల సైడ్ ఇప్పుడు ముందు చూపించిన బ్లౌజెస్కి ఏ విధంగా లైనింగ్ ఉందో అదే విధంగా సిల్క్ అండ్ కాటన్ మిక్సింగ్లోనైతే లైనింగ్ ఉంటుంది. సైడ్ కూడా కుట్లు వేసుకోవడానికి అయితే ఎక్కువ విడ్త్ అయితే వచ్చేసిందండి, చాలా బాగుంది. సైడ్కి మనకి దారాలు అలా లేచిపోకుండానైతే ఇక్కడ మొత్తం కూడా మనకి ఓవర్లాక్ అయితే ఇచ్చేసారండి, చాలా బాగుంది బ్లౌజ్ అయితే. ఇందులో సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, మీరు ఒకసారి చూడండి, మీకు సెట్ అయ్యే సైజుని అయితే ఆర్డర్ని చేయొచ్చు. ఇక్కడ కప్స్ వచ్చాయండి ఫ్రంట్ సైడ్ అయితే, నచ్చిన వాళ్ళు కప్స్ని ఉంచేసుకోండి. ఇక ఈ బ్లౌజు ప్రైస్ అయితే మనకి 520 రూపీస్ లోపు అయితే వచ్చేస్తుందండి. ఇందులోనైతే కలర్ ఆప్షన్స్ లేవండి, ఇది ఒక్క కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది. ఒకవేళ వేరే క్యాటలాగ్లలో కలర్ ఆప్షన్స్ ఉంటే నేను వాటి లింకులను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి కూడా మనకి 12 ఇంచెస్ వచ్చిందండి, చక్కగా నీట్గా వచ్చేసింది. ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి, మనం పెట్టిన ప్రైస్కి అయితే వర్త్ ఇట్ అని చెప్తాను. ఇంతవరకు వీడియోని చూస్తున్నారంటే కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ నచ్చిన వాళ్ళైతే వెంటనే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకోసం ఎంతో కష్టపడి ఇలాంటి బెస్ట్ కలెక్షన్ అయితే తీసుకొస్తున్నాను కదా, మీరు కూడా ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేశారంటే మన ఛానల్ కూడా ముందుకెళ్తుంది. ఇక ఈ మరొక బ్లౌజ్ని చూస్తున్నారు కదా, ఈ బ్లౌజ్ వచ్చేసి అయితే ఒక డిఫరెంట్ గ్రీన్ అండి, కరెక్ట్గా చెప్పాలంటే పెసర గ్రీన్ అంటాం కదా, ఆ గ్రీన్లోనైతే బ్లౌజ్ వచ్చేసింది. ఈ బ్లౌజ్ హ్యాండ్ చుట్టూ కూడా మనకి హెవీ సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది, చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. ఇక్కడ సీక్వెన్స్ వచ్చాయి కదా, ఈ సీక్వెన్స్ అయితే మరీ రఫ్గా లేవు, మనం వేసుకొని బ్లౌజ్ని తీసేటప్పుడు కానీ ఈ సీక్వెన్స్ అయితే గీసుకుపోవండి, చాలా నీట్గా ఉంది.
ఫినిషింగ్ అయితే సూపర్గా వచ్చేసిందండి. హైలీ రికమెండ్ చేస్తాను. నచ్చిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్ని చేయండి. మీ శారీస్కి సూట్ అయ్యే బ్లౌజ్ని అయితే ఇక్కడ మనకి రెయిన్బో షేడ్లోనైతే సీక్వెన్స్ ఉంటాయండి. మొత్తం కూడా నెక్కి ఒక లైన్ వచ్చేసింది కదా, సీక్వెన్స్ లైన్, తర్వాత పైపింగ్ వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ మొత్తం కూడా లీవ్స్ అండ్ చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే ఇక్కడ వచ్చేసిందండి. నిండుగా వచ్చేసింది వర్క్ అయితే. ఇక్కడ ఒక రౌండ్ డిజైన్ కూడా వచ్చింది కదా. ఈ సీక్వెన్స్ ఏంటంటే మనకి రెయిన్బో షేడ్ ఉంటుంది కదా, మల్టీ కలర్లోనైతే కనిపిస్తుందండి. చూడండి ఎంత బాగుందో. ఈ బ్లౌజ్ కూడా మనకి ఫ్రంట్ హుక్సే వచ్చేస్తాయి. నెక్ కూడా చూస్తున్నారు కదా, ఇలా కొంచెం మనకి స్టార్ నెక్ షేప్లోనే ఉంటుంది. చాలా బాగుందండి, లుక్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా ఒక లైన్లోనే సీక్వెన్స్ ఉంటుంది. ముందల మొత్తం కూడా చిన్న చిన్న బూటీ వర్క్ టైప్లోనైతే ఇక్కడ మొత్తం డిజైన్ వచ్చేసింది. చూడండి, ప్లెయిన్ అయితే లేదు, మామూలు బ్లౌజ్ కటింగే ఉందండి, ప్రిన్స్ కటింగ్ అయితే కాదు. ఈ బ్లౌజ్ కూడా మనకి కప్స్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ నడుముకి చూస్తున్నారు కదా, మనకి ఒక కుట్టు వేసుకోవడానికి అయితే ప్లేస్ ఉందండి. ఒకవేళ బ్లౌజ్ టైట్ అవుతుంది అనుకుంటే మీరు వేసుకోవచ్చు. ఈ బ్లౌజ్కి వచ్చిన లైనింగ్ వచ్చేసి అయితే మనకి పాలిస్టర్ లైనింగ్ అయితే వచ్చేసిందండి, కాటన్ అయితే కాదు. హ్యాండ్కి వచ్చిన వర్క్ అయితే చాలా బాగుందండి, నీట్గా వచ్చేసింది. ఇక్కడ డోరీస్ కూడా వచ్చాయి. బ్యాక్ సైడ్ అయితే మనకి నీట్ ఫినిషింగ్తో అయితే ఉందండి. ఇక్కడ హెవీ వర్క్ అయితే ఈ డోరీస్కి ఏమి ఇవ్వలేదండి. హ్యాండ్స్కే మంచి వర్క్ అయితే వచ్చేసింది. చాలా బాగుందండి, హ్యాండ్ వర్క్ అయితే నీట్గా ఉంది. సీక్వెన్స్ అయితే అస్సలు గీసుకుపోవండి, చాలా బాగా వచ్చేసింది. ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ కూడా చూస్తున్నారు కదా, కొంచెం పెద్దగానే వచ్చేసిందండి బ్యాక్ నెక్ డీప్ కూడా. ఈ బ్లౌజ్ సైజ్ కూడా నేను 36నే ఆర్డర్ని చేశాను. మరొక బ్యూటిఫుల్ బ్లౌజ్ని అయితే చూసేద్దాం. ఇక్కడ ఈ బ్లౌజ్ అయితే మనకి జిమ్మిచూ శారీస్ వచ్చాయి కదా రీసెంట్ డేస్లలో, హై క్వాలిటీలో ఉన్న ఫ్యాబ్రిక్తో ఉన్న శారీస్ ఉన్నాయి కదా, ఆ విధంగానైతే ఈ బ్లౌజ్ వచ్చిందండి. ది బెస్ట్గా ఉందండి బ్లౌజ్ అయితే. ఇంత బెస్ట్ బ్లౌజ్ మీషోలో ఉందని అయితే నేను అనుకోలేదు, అంత సూపర్గా ఉంది బ్లౌజ్ అయితే. చూడండి, మొత్తం కూడా మనకి ఈ జిమ్మిచూ ఫ్యాబ్రిక్ మీదనైతే సిల్వర్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది. ఎంబ్రాయిడరీ వర్క్ కూడా సిల్వర్ జరీతో అయితే ఉంటుంది. ఈ బ్లౌజ్కి మాత్రం బ్యాక్ నెక్ హుక్స్ అయితే వచ్చేసాయండి. బ్యాక్ సైడ్ ఉంటాయి హుక్స్ అయితే, ఫ్రంట్ సైడ్ ఉండవు. ఇక్కడ మొత్తం కూడా ఫినిషింగ్ చాలా బాగుందండి. రౌండ్ నెక్ వచ్చేసింది. సైడ్ కూడా మొత్తం ఇలా ట్రయాంగిల్ షేప్లోనైతే సీక్వెన్స్ అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక పైపింగ్ వచ్చేసిందండి, రెడ్ కలర్లోనే పైపింగ్ ఉంటుంది. ఇందులోనైతే చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ డోరీస్కి కూడా చూడండి, చుట్టూ కూడా మంచిగా సీక్వెన్స్ అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది కదా, సూపర్ షైనింగ్తో ఉంది. మీరు ఫ్యాన్సీ శారీస్ మీద కానీ పట్టు శారీస్ మీద కానీ చక్కగా పేరప్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. మొత్తం కూడా కట్ వర్క్ కాన్సెప్ట్లోనైతే వచ్చేసింది. చూడండి, నడుముకి అలాగే హ్యాండ్స్కి కూడా ఈ కట్ వర్క్ కాన్సెప్టే వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉందండి. చక్కగా మీరు ఒక రోజంతా కూడా వేసుకొని అయితే ఉండొచ్చు ఈ బ్లౌజ్ని, అంత నీట్గా ఉంది. ఇక్కడ మొత్తం కూడా వర్క్ అయితే సేమ్గా వస్తుంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయితే మనకి వీ నెక్ ప్యాటర్న్ అయితే వస్తుందండి బ్లౌజ్కి అయితే. ఫ్రంట్ సైడ్ అలాగే నెక్ కూడా మరీ డీప్ లేదు, అలానే చిన్నగా కూడా లేదండి, మీడియంగా ఉంది. చక్కగా అందరూ వేసుకునే విధంగానే ఈ బ్లౌజ్కి కూడా కప్స్ అయితే వచ్చేసాయండి. ఇక లోపల సైడ్ చూస్తున్నారు కదా, లోపల సైడ్ లైనింగ్ వచ్చేసి అయితే మనకి పాలిస్టర్ లైనింగ్ వచ్చేసింది. ఇక్కడ ప్లేస్ కూడా ఎక్కువగానే ఉంది. చక్కగా ఒక 2 కుట్లు వేసుకునే అంత విడ్త్ అయితే వచ్చేసిందండి. ఈ బ్లౌజ్ సైజ్ కూడా నేను 36ని అయితే ఆర్డర్ని చేశాను. బ్లౌజ్ అయితే సూపర్గా ఉందండి. రీసెంట్ డేస్లలోనైతే మీషోలో కొత్త కలెక్షన్ చాలా వచ్చింది. బెస్ట్ ఫ్యాబ్రిక్స్ అయితే వచ్చేసాయి. శారీస్ కానీ బ్లౌజెస్ కానీ అన్నీ కూడా మంచి క్వాలిటీతోనైతే వస్తున్నాయి. ఇక ఈ బ్లౌజ్ హ్యాండ్ని కూడా చూపిస్తాను చూడండి. బ్లౌజ్ హ్యాండ్ వచ్చేసి అయితే మనకి 9.5 ఇంచెస్ అయితే వచ్చేసిందండి. చాలా బాగుంది బ్లౌజ్ అయితే, హై క్వాలిటీతో వచ్చేసింది. నచ్చిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్ని చేయండి. మీరు విష్ లిస్ట్లో పెట్టి లేట్ చేశారంటే తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఇక ఈ బ్లౌజ్ ప్రైస్ కూడా మనకి అండర్ 350 రూపీస్ లోపే వచ్చేస్తుంది. బ్యూటిఫుల్గా ఉందండి. నచ్చిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్ని చేయండి. మీషో నుండి ఇంకా మీకు రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్ ఎక్కువ రివ్యూస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ని చేయండి. నేను ముందు కూడా కలెక్షన్ అయితే తీసుకొస్తాను. ఇక మరొక డిఫరెంట్ డిజైన్తో ఉన్న బ్లౌజ్ని అయితే చూసేద్దాం. ముందు చూపించిన ఈ కలర్ వచ్చేసి అయితే కొంచెం డిఫరెంట్ రెడ్ ఉంటుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇంకా డార్క్ రెడ్ షేడ్లోనైతే మనకి రెడ్ మిర్చి ఉంటుంది కదా, ఆ షేడ్లోనైతే ఉంటుందండి. మొత్తం కూడా నడుముకి చూడండి వర్క్ అయితే ఇలా వస్తుంది. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఈ వర్క్ అయితే నీట్గా వచ్చేస్తుంది. 1 ఇంచ్ వెడల్పులోనైతే ఉంటుంది. ఇందులో మనకి ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఉన్నాయి, సీక్వెన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ హుక్స్ చూస్తున్నారు కదా, మనకి బ్యాక్ నెక్ హుక్స్ అయితే వచ్చేసాయండి. ఇక్కడ మొత్తం కూడా వర్క్ అయితే చాలా బాగుంది. నేను ఈ వర్క్ నచ్చైతే ఆర్డర్ని చేశాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే మొత్తం సిల్క్ ఫ్యాబ్రిక్ అండి, రా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే కాదు, ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద అయితే వర్క్ వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో. నెక్కి కానీ ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి అయితే ఒకటే వర్క్ ఉంటుంది. హ్యాండ్స్ కూడా హెవీగా వర్క్ వచ్చేసిందండి, చాలా బాగుంది. మరి హెవీగా కనిపించదు, అలానే సింపుల్గా కూడా ఉండదు,
చక్కగా నీట్గా వేసుకోవచ్చు. మనకి రెడ్ కలర్ శారీస్ అయితే మ్యాక్సిమం ఉంటాయి కదండి, పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్, అలాంటి వాటి మీద కూడా ఈ బ్లౌజ్ని అయితే చక్కగా పేరప్ చేసుకోవచ్చు. మీరు క్రాప్ టాప్స్ మీద కూడా వేసుకోవాలంటే ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందండి. హై నెక్ వచ్చేసింది, అలాగే బ్లౌజ్ పొడవు కూడా కొంచెం ఎక్కువగా ఉందండి. కొన్ని బ్లౌజెస్ సైజు తక్కువ ఉంటాయి కదా, ఇదైతే ఎక్కువగా వచ్చేసింది. మనకైతే ఇక్కడ స్టార్ నెక్ వచ్చేసిందండి. మొత్తం అయితే బ్యాక్ సైడ్ డోరీస్ కూడా చూడండి హెవీ వర్క్ అయితే వచ్చేసింది, సింపుల్గా అయితే రాలేదు, నీట్గా వచ్చేసింది. ఇక్కడ బ్లౌజ్కి అయితే కప్స్ వచ్చాయండి, నచ్చిన వాళ్ళు కప్స్ అయితే ఉంచేసుకోవచ్చు. హ్యాండ్ పొడవును కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. హ్యాండ్ పొడవు వచ్చేసి అయితే ఇక్కడ మనకి దగ్గరగానైతే 10.5 ఇంచెస్ అయితే వచ్చేసిందండి. మరి చిన్నగా లేదు, అలా అని పెద్దగా లేదు, 10.5 ఇంచెస్ అయితే వచ్చేసింది. ఫ్యాబ్రిక్ అయితే ది బెస్ట్గా ఉందండి, చాలా బాగుంది. మీరు వన్స్ ఆర్డర్ని చేసినా అసలు రిటర్న్ చేయరండి, అంత బెస్ట్గా ఉంది క్వాలిటీ అయితే. నేను ఒకసారి లోపల సైడ్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ బ్లౌజ్ లైనింగ్ అయితే మనకి పాలిస్టర్ లైనింగ్ వచ్చేసిందండి. ఇక్కడ స్టిచ్చింగ్ కూడా చూడండి నీట్గా వచ్చేసింది. ప్రతి ఒక్క బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే సూపర్ డూపర్గా వచ్చేసిందండి. అసలు కొంచెం కూడా వంక పెట్టేటట్టు లేదు, అంత నీట్గా వచ్చేసింది స్టిచ్చింగ్ అయితే. ఇక్కడ సైడ్ కూడా మనకు కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి ఒకవేళ టైట్ అనిపిస్తే మీరు ఒక కుట్టు వేయించేసుకోవచ్చు. సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీరు ఏంటంటే ఆర్డర్ని చేసేటప్పుడు మీ సైజ్ 34 ఉంటే 36 ఆర్డర్ని చేయండి. ఒక కుట్టు వేయించుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మరి కరెక్ట్ సైజుని ఆర్డర్ని చేస్తే ఒక్కొక్కసారి టైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం లూజ్ ఉన్న ఒక కుట్టు వేయించుకోవచ్చు, కానీ టైట్ ఉంటే ఇబ్బంది అవుతుంది కదా, అలా అయితే ట్రై చేయండి. ఓవరాల్గా ఈ బ్లౌజ్ కూడా సూపర్గా ఉంది. మరొక జిమ్మిచూ ఫ్యాబ్రిక్తో ఉన్న బ్లౌజ్ని అయితే తీసుకున్నానండి. ఈ బ్లౌజ్ అయితే డిఫరెంట్ ప్యాటర్న్తో వచ్చేసింది, అందుకని అయితే ఈ బ్లౌజ్ని తీసుకొచ్చేసాను. ఇక్కడ మనకి ఫ్రంట్ సైడ్ చూస్తున్నారు కదా, కింద నడుము దగ్గర అయితే ఇలా ఒక లేస్ అయితే వచ్చేస్తుంది, ఇలా గవ్వల లేస్ అయితే వచ్చేసింది. ఈ లేస్ అయితే మనకి బయట కూడా దొరుకుతుందండి. పైకి వచ్చేసేసరికి మల్టీ కలర్ ఫ్లవర్స్ అయితే ఇలా 2 వరుసల్లో వచ్చేసాయి. ముందు నేను మీకు షేర్ చేశాను కదా జిమ్మిచూ ఫ్యాబ్రిక్తో బ్లౌజ్, ఆ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, ఈ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం రఫ్గా ఉంటుంది. దానితో పోలిస్తే మాత్రమే ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది, కానీ ముందు చూపించిన బ్లౌజ్ ఫ్యాబ్రిక్తో పోలిస్తే ఈ ఫ్యాబ్రిక్ కొంచెం రఫ్గా ఉంటుంది, అదొకటి తేడా. ఇక్కడ వర్క్ అయితే ఇలా నిండుగా వస్తుంది. మనకి ఫ్రంట్ సైడ్ అయితే హెవీ వర్క్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనకి వీ నెక్ కాన్సెప్ట్లోనే ఈ నెక్ అయితే ఉంటుందండి, ఫ్రంట్ సైడ్ నెక్. ఈ బ్లౌజ్కి అయితే బ్యాక్ సైడ్ హుక్స్ అయితే వచ్చేస్తాయి. చూడండి ఎంత నీట్గా ఉందో, సిల్వర్ జరీ అలాగే ఎల్లో షేడ్లోనైతే మనకి వర్క్ అయితే వచ్చేస్తుంది. అంతా కూడా ఫ్లవర్స్ అయితే మల్టీ కలర్లో వచ్చాయండి, నిండుగా ఉంది వర్క్ అయితే. హ్యాండ్స్కి ఏంటంటే లైనింగ్ రాదండి, ఓన్లీ ఈ ఫ్యాబ్రిక్తో ఇలా పొడవు హ్యాండ్స్ అయితే వచ్చేసాయి. మొత్తం కూడా మనకి ఫ్రంట్ నెక్లో చూసిన వర్క్ అయితే ఉంటుంది, అలాగే హ్యాండ్స్కి అయితే ఈ గవ్వల లేస్ వచ్చేసింది. మధ్యలో మొత్తం కూడా సిల్వర్ సీక్వెన్స్తో అయితే వర్క్ ఉంటుందండి, ఇలా నిండుగా వచ్చేసింది. హ్యాండ్కి మాత్రం లైనింగ్ రాదు, కొంచెం ఇలా ప్లెయిన్గానే ఉంటుంది. ఈ హ్యాండ్ పొడవును కూడా మీకైతే ఇప్పుడు చూపిస్తాను. హ్యాండ్ పొడవు వచ్చేసి కూడా మనకి దగ్గరగా అయితే 12 ఇంచెస్ అయితే వచ్చేసిందండి. మరి చిన్నగా అయితే ఏం రాలేదు, ఒక 12 ఇంచెస్ ఉంటుంది. 12 ఇంచెస్ టు 12.5 ఇంచెస్ అయితే వచ్చేస్తుంది. ఈ బ్లౌజ్కి వచ్చిన లైనింగ్ కూడా మనకైతే పాలిస్టర్ లైనింగ్తోనే లోపల సైడ్ అయితే ఉంటుందండి. నేను లోపల సైడ్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంకా మీరు వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ వెంటనే లైక్ అయితే చేసేయండి. బెస్ట్ కలెక్షన్ అయితే మీకోసం తీసుకొచ్చాను కదా, ఇంకా ఎలాంటి కలెక్షన్ తీసుకురావాలన్నది అయితే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక్కడ లోపల సైడ్ చూస్తున్నారు కదా, కప్స్ వచ్చాయండి బ్లౌజ్కి అయితే. అలాగే మనకి లైనింగ్ అయితే పాలిస్టర్ లైనింగ్ ఉంటుంది, నీట్ ఫినిషింగ్తో అయితే ఉందండి. ఈ సీక్వెన్స్ కూడా ఎక్కువగా అయితే గీసుకుపోయేటట్టు అయితే ఏమీ లేవు. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడే హుక్స్ అయితే వచ్చేస్తాయి. మనకి బ్యాక్ నెక్ డీప్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. ఇక్కడ హుక్స్ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ అయితే వచ్చేస్తాయి. మొత్తం కూడా నెక్కి నిండుగా వర్క్ అయితే ఉందండి. ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ హెవీగా వర్క్ వచ్చేసింది. మనం పెట్టిన ప్రైస్కి అయితే వర్త్ ఇట్ అనే చెప్తాను. ఇక్కడ డోరీస్కి కూడా చూస్తున్నారు కదా, సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో అయితే ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది, థ్రెడ్ వర్క్ కూడా ఉంటుంది. నీట్ ఫినిషింగ్తో ఉందండి బ్లౌజ్ అయితే, చాలా బాగుంది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను ఈ బ్లౌజ్ను కూడా. మీషోలోనైతే బెస్ట్ కలెక్షన్ అయితే ఉందండి. నేను ఫస్ట్ టైం అయితే ఆర్డర్ని చేశాను, నాకైతే చాలా బాగా నచ్చేసాయి ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా. మరొక డిఫరెంట్ బ్లౌజ్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి, వర్క్ అయితే సూపర్గా వచ్చేసింది. మొత్తం కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్కేనండి, లేస్ అయితే కాదు. ఫ్రంట్ సైడ్ అయితే హెవీగా వర్క్ వచ్చేస్తుంది. చూడండి మనకి సీక్వెన్స్ వర్క్ ఉంటుంది, అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే గోల్డ్ జరీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుంది. నెక్ నిండుగా మనకైతే వర్క్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఈ వర్క్ అయితే సూపర్గా వచ్చేసింది. ఈ బ్లౌజ్ డిజైన్లో కూడా కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి, సూపర్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్లోనే కాన్సెప్ట్ అయితే బ్లౌజ్కి ఉంటుంది. మల్టీ కలర్స్ అలాంటివి అయితే ఏముండవు, ఓన్లీ గోల్డ్ కలర్లోనే డిజైన్ వచ్చేస్తుంది.
ఇక్కడ నెక్ కూడా చూస్తున్నారు కదా, డిఫరెంట్ డిజైన్తో అయితే నెక్ ఉంది. మనకి స్టార్ నెక్ టైప్లోనే ఉంటుంది, కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ వర్క్ అయితే చాలా బాగుందండి. సెంటర్లో ఒక ఫ్లవర్ వచ్చేసింది, అలాగే ఒక 2 ఇంచుల వెడల్పు అయితే హ్యాండ్కి చుట్టూ వర్క్ వచ్చేసింది. మనకి ఇలా ట్రయాంగిల్ షేప్లోనైతే డిజైన్ ఉంటుంది. మొత్తం కూడా ఇది అంతా ఎంబ్రాయిడరీ వర్క్ అండి, లేస్ అయితే కాదు. చూస్తానికి లేస్ వేసినట్టుగా కనిపిస్తుంది కానీ లేస్ అయితే కాదు, మొత్తం ఎంబ్రాయిడరీ వర్కే. బ్యాక్ సైడ్ కూడా నెక్ చూడండి మంచిగా వచ్చేసింది కదా, బాగుంది. వెడల్పు ఎక్కువగా వచ్చేసింది, డీప్ అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది కానీ వెడల్పు ఉంటుంది. ఈ బ్లౌజ్ కూడా డోరీస్ వచ్చాయి కాబట్టి చక్కగా నెక్కి సెట్ చేసుకునే విధంగానైతే ఉందండి. నెక్ చుట్టూ వర్క్ను కూడా చూస్తున్నారు కదా, సూపర్గా వచ్చేసింది. మనకి ఈ బ్లౌజ్కి అయితే బ్యాక్ నెక్ హుక్స్ అయితే వచ్చేసాయండి. ఇక లైనింగ్ విషయానికి వస్తే మనకి పాలిస్టర్ లైనింగే వచ్చేస్తుంది. ఈ బ్లౌజ్ కూడా నేను 36 సైజునే ఆర్డర్ని చేశానండి. ఇందులో కూడా చాలా సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ బ్లౌజ్కి అయితే కప్స్ వచ్చాయి, నచ్చిన వాళ్ళైతే కప్స్ నుంచి చేసుకోవచ్చు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి, అండర్ 330 రూపీస్ లోపే మనకైతే బ్లౌజ్ వచ్చేస్తుంది. నేను ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తాను, చూసేయచ్చు. ఈ హ్యాండ్ పొడవు కూడా 10 ఇంచెస్ అయితే వచ్చేసిందండి, చాలా బాగుంది. ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి అయితే మీరు లింక్ను ఓపెన్ చేసి చూడండి, నచ్చిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్ని చేయండి. మరి ఈరోజు నేను తీసుకొచ్చిన బ్లౌజ్ కలెక్షన్లో మీకే బ్లౌజెస్ నచ్చాయో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ని మెన్షన్ చేయండి. ఇంకా మీషోలో ఉన్న రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్ రివ్యూస్ చూడాలి అంటే వాటి కోడ్స్ని, లింక్స్ని, మీకు నచ్చిన బ్లౌజెస్ ఏమైనా ఉంటే వాటి లింక్స్ అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్లీజ్ మీరు డైలీ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్న వాళ్ళైనా మన ఐడిని అయితే ఫాలో అవ్వండి. అందులో శారీ కలెక్షన్, జ్యువెలరీ కలెక్షన్, బ్లౌజ్ కలెక్షన్ అన్నీ కూడా డైలీ అప్డేట్స్ అయితే వచ్చేస్తూనే ఉంటాయి. ఇంకా మీకు ఏమైనా రివ్యూస్ కావాలి అన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఇక నేను చూపించిన బ్లౌజ్ కలెక్షన్ నచ్చితే వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే లైక్ అయితే చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, త్వరలో 10Kకి రీచ్ అవ్వబోతుంది కదా, మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్